ఐశ్వర్య వచ్చిందంటే ఇప్పుడెలా? పార్వతి, మీరెందుకు వచ్చినారు సన్నమ్మాయి గారు? ఏ రాకూడదా? పనులన్నీ నన్ను చేస్తాను కదా. మీరు గదిలోకెళ్ళి కాసేపు నిద్రపోండి. పర్లేదులే పార్వతి. కిటికీలన్నీ మూసేస్తే వెలుతురు సరిగ్గా రాదు కదా పార్వతి. కనీసం లైట్ అయినా వేసుకోవాల్సింది. పగలే కదా అని లైట్ లేదమ్మాయి గారు. ఇంత పిసినర్తనం ఎందుకు? నీ పెళ్ళయ్యాక మీ అత్తారింట్లో పొదుపు చేద్దులే గాని. అయ్యో అయ్యో వెళ్ళవమ్మా. ఏమైంది? ఐశ్వర్య, ఐశ్వర్య, అయ్యో అమ్మ ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, పార్వతి, 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 ఏమైందమ్మా? ఐశ్వర్య, ఏమైంది బ్రో? ఐశ్వర్య, ఐశ్వర్య, చిన్నబాబు, ఐశ్వర్య హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కమ్ ఆన్ లిఫ్ట్, పద బాబు, నువ్వు పార్వతిని లిఫ్ట్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్, జాగ్రత్త, ఐశ్వర్య, జాగ్రత్త, కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్, మూవ్ ఫాస్ట్, పద పద. పార్వతి కలితేరేష్, ఐష్ ఐష్, పార్వతి కలితేరేష్, జాగ్రత్త, పార్వతి, ఐశ్వర్య, 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 కలితేరేష్, ఐష్ హాస్పిటల్ తీసుకెళ్తా నాన్న. ఐశ్వర్య, ఐశ్వర్య హాస్పిటల్ తీసుకెళ్ళాలి తొందరగా. పార్వతి కలితేరట్లేదు. పార్వతి, ఐశ్వర్య కళ్ళు తెరొక్కసారి. బాబు ఏం కాదు, ఏం కాదు నాన్న. అమ్మ ఐశ్వర్య, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. పార్వతి కలితేరు, ఐశ్వర్య కళ్ళు తెరొక్కసారి. చిన్నబాబు, అమ్మ ఐశ్వర్య, పార్వతి కలితేరు, ఐశ్వర్య కళ్ళు తెరొక్కసారి. మేడం కొరియర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.